హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి మగవాళ్ళ బట్టలు కాలర్ దగ్గర బాగా మురికి పడతాయి కదండి, చేతుల దగ్గర కానీ కాలర్ దగ్గర కానీ రుద్ది మన చేతులు పోతాయి. ఇక్కడ నేనైతే మున్సిపాలిటీ వాటర్ తీసుకున్నానండి. సర్పు కొద్దిగా వేసి బాగా కలపాలండి. అలా వేసి ఎమ్మటే పెట్టద్దు. బాగా కలిపి నురుగు వచ్చిందాక మనం సర్పేసి చేత్తో బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత మురుకుందో, మీరు చూసారు కదా. నేనైతే ఇలా అన్నీ విడివిడిగా తీసి చక్కగా నేను ఇలా నానబెట్టానండి. అర్ధగంట సేపు అయితే ఉంచుకున్నాను నానబెట్టి. ఇలా అర్ధగంట సేపు అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాతకి నేను ఇలా చేత్తోనే ఉతికానండి. కొద్దిగా సబ్బు పెట్టుకున్నానే మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ నాన్ని చక్కగా ఇలా ఏళ్ళతోని ఇలా గీకుతుంటేనే ఎలా మురిగిపోయిందో మీరే చూడండి. అంత మంచి వాటర్ అండి మున్సిపాలిటీ వాటర్. చాలా చక్కగా నీట్గా పోతాయి అన్నమాట. ఇలా రుద్దుతుంటేనే పోతున్నాయి. చూడండి ఎంత బాగా పోయినాయో. నచ్చిందండి. మనం మున్సిపాలిటీ నీళ్ళలో కొద్దిగా సరిపేసి ఒక అర్ధగంట సేపు నాననిచ్చి మన చేతులు నొప్పు పుట్టవు, సబ్బు కూడా ఎక్కువ పట్టదు, చక్కగా తొందరగా మురికి వదిలిపోతుంది, తొందరగా అయిపోతాయి. బట్టలు కూడా చాలా వైట్గా ఉంటాయండి. నాకైతే బాగా నచ్చేసింది. ఒకవేళ మీకు కూడా మున్సిపాలిటీ వాటర్ వస్తే తప్పకుండా ఇలా చేయండి. చేతులు నొప్పి పుట్టవు, పని కూడా త్వరగా అయిపోతుంది. నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. తర్వాత నేను ఇలా మంచినీళ్ళలో మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా జాడించుకొని కంఫర్ట్ వేసి శుభ్రంగా ఎండకేసి ఆరనిచ్చాను. చాలా తెల్లగా వైట్గా ఉన్నాయండి. మీకు నచ్చితే మాత్రంకి తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఇలా చేయండి. చూడండి, మొత్తం కంఫర్ట్లో ముంచేసాను. తర్వాత నాకైతే ఇలా అయితే మాడిందండి. నిన్న ప్లాస్టిక్ చేపలు పెద్దవి వచ్చాయంటే చాలా బాగున్నాయని టీ పెట్టి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళి వచ్చే లోపున మొత్తం మాడిందండి. ఇలా విమ్ లిక్విడ్ వేసి నానబెట్టాను రాత్రంతా. పొద్దున్న స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే చక్కగా తెల్లగా వచ్చేసిందండి. నచ్చితే లైక్ చేయండి. తర్వాత అండి నేను కారాన్ని రెండింటిని ఒకేసారి పట్టించాను. ఒక డబ్బాలో పోసాను, ఇంకో డబ్బాలో పోసాను. 2 ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా తెల్లబడ్డదండి. అది ఎందువల్ల ఇలా తెల్లబడ్డదో కూడా నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ మీకు తెలిస్తే మాత్రానికి మాకు తప్పకుండా తెలియచేయండి. ఇలా ఎందుకు తెల్లబడ్డదో ఈసారి నేను జాగ్రత్త పడదామని మిమ్మల్ని అడుగుతున్నాను. మాకు కామెంట్స్ రూపంగా మాకు తెలియచేయండి. నేనైతే ఈ తెల్లబడదు కాదని పారేయట్లేదండి. ఈ తెల్లబడ్డదాన్ని దీన్ని రెండింటిని ఒక బేషన్లో పోసి మొత్తం చేతితో కలుపుకొని దీని మరలా నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా జరిగిందంటే ఇలానే చేయండి. కారం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మిరపకాయలు కూడా చాలా రేటు ఉన్నాయి కనుక మళ్ళీ రిస్క్ పని, మళ్ళీ కొనుక్కొచ్చి పట్టించేయాలంటే రిస్క్ పని కనుక ఇలా చేయండి. నచ్చితే లైక్ చేయండి. హలో అండి, మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను. మన దిద్దులకి వెనక దిమ్మలు లూజ్ అవుతున్నాయండి. అయితే ఎక్కడ పడిపోతుందని మనకు భయం వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన దగ్గర దారం ఉంటుంది కదండి, చిన్న ముక్క తీసుకొని దాని చుట్టూ చుట్టేసేసి మన చెవులకు పెట్టుకుంటే చాలా టైట్గా ఉంటుందండి. అస్సలు ఊడిపోదనమాట. అసలే బంగారం రేటు ఎక్కువ అండి, 73 ఉంది అనుకుంటా తులం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పెట్టుకునేటప్పుడు ఏదైనా 1కి 2-3 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. బంగారం రేటు ఎక్కువ ఉంది కాబట్టి నచ్చితే